థింగ్ ఏంటి అనంటే ఇప్పటి వరకు మీరు మాకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ పక్కాగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్న ఒక సిస్టర్ ఉండాలన్నా ఇలాంటి అమ్మాయి ఉండాలన్న క్యారెక్టర్లో కనిపించారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని మేము నెగటివ్ క్యారెక్టర్స్ కానీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్లో కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వై నాట్ అండి. బాగుంటుందేమో. యాక్చువల్లీ చాలామంది అంటారు అది సూట్ అవ్వదు నా ఫేస్కి. చాలా ఇన్ఫ్యాక్ట్ ఈశ్వర్ టైం నిన్నే ఇష్టపడ్డాను అంటే చాలామంది వచ్చి చెప్తారు మీరు ఏడిస్తే చాలా బాగున్నారండి అని. ఇదేంటండి నేను ఏడిస్తే మీకు బాగుందా అని అనిపించేది. బట్ అది అట్లా ఆ ఫేస్ ఆ క్యారెక్టర్స్ కానీ అట్లా చేసింది. బట్ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని షేడ్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది. అండ్ నాకు ఒక మంచి డైరెక్టర్ అట్లాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ రోల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు ట్రై అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో రీసెంట్ టైంలో చాలా మంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ కమ్బ్యాక్ యాజ్ హీరోయిన్గా ఇస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న హీరోస్లో ఎవరికి హీరోయిన్గా చేయాలని ఉంది? నారా రోహిత్ గారి పేరు అయితే చెప్పకూడదు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇప్పుడు ఇలా కూర్చుని ఎవరిని హీరోగా సెలెక్ట్ చేద్దాం మరి నేను అదైతే బాగుంది కానీ ప్రాక్టికల్గా అది కాదు. ఫేవరెట్ వన్ చెప్పండి కొన్ని లేటెస్ట్ ట్రెండ్. అట్లా ఫేవరెట్ ఒక్కరని కాదండి. ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఎలా అంటే ఫిలిం ఇస్ ద హీరో ఆఫ్ ద ఇప్పుడు ఉన్న ట్రెండ్ అండి. ఫిలిం ఇస్ ద హీరో. సో హీరో కోసం మనం ఫిలిం చూడడం కన్నా ఆ మూవీలో వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు, ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. సో డెఫినెట్గా అందరూ ఇన్ ట్రెండ్ కాదు, పాత హీరోస్ అని కాదు, అట్లా కాదు, మంచి సినిమాలు చేయాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. అభినవ్ గారు. ఓకే డన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ హీరోయిన్ అయినా ఏ యాక్టర్కైనా ఆర్టిస్ట్కైనా వెరీ స్పెషల్. సో ప్రభాస్ గారితో ఫస్ట్ మూవీ మీది కాబట్టి ఆయనది చాలా మూవీస్ వచ్చాయి. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఈ సినిమా నేను ప్రభాస్తో చేస్తే బాగుండేదే అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? అంటే డెఫినెట్గా నా ఫేవరెట్ ఈశ్వరే అండి. అది ఒప్పుకోను, ఇంకే సినిమా చెప్పలేను. ఈశ్వరే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా, ఇద్దరికి అది ఫస్ట్ సినిమా. సో దట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. అండ్ హీస్ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అభినవ్